మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతన్ని 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా. నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళను కొట్టించాడు. నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు. 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు. మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో ఇవన్నీ పెట్టుకొని రావటం చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత అయ్యిందండి ఇది? విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ వాడు మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళని కొట్టించారు, అన్నీ చేసి అదేందో అతని మీద మాట్లాడారు. అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకొని నేను రాసామని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేసారా? ఫుడ్ కూడా లేదంట పాపం, అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది. రేపు ఇతని మీద కూడా రాపిస్తా, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దాంకొని ఈరోజు పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. ఏంటంటే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి పోయినసారి మాట్లాడాడు. రియల్ ఎస్టేట్లో ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఫోన్లు వస్తున్నాయని. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఈడు ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోగాక ఆడుకునేదేదో ఏడే ఆడుకుంటా ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. ఎవరండి ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఈరోజు జరిగింది? 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ రోజు మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం. ఆ లక్ష్మణ్ వల్ల అతను ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు కూడా ఇతను ఎమ్మెల్యే మాదిరి ఇతను ఎస్కాట్ వేసుకొని తిరిగి డోర్లు తీస్తా వైరల్ అయిపోయింది. సీరియా చూడలేదా మనం? ఆ సిఐ అప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆ సిఐ ఊరకనే ఎవరు చేశారని చెప్పి అడిగిన దానికి ఆ సిఐని మార్చాలి, సిఐ ఇట్లా పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని మాట్లాడుతున్నావే. ఆ రోజు పోలీసులు లేరా? ఆ పోలీసు వాళ్ళతో నువ్వు ఎట్లా అడుపుకున్నావు? నువ్వు ఒక కానిస్టేబుల్స్, 2 కానిస్టేబుల్స్ ఆయన కారులోనే తిరిగేవాళ్ళు. డ్యూటీకి ఆడిపోయారు వాళ్ళు. అసలు ఆయన కారులోనే తిరుగుతా, ఒక డ్రైవర్గా ఆయనతోటే ఉంటా తిరిగిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళంతా. మేమేమైనా పని చేసామా? మేమేమైనా మా ఇంటి దగ్గర పెట్టుకుని మా కారు తోలపడ్డ కానిస్టేబుల్స్ని పెట్టుకున్నావా? ఎవరి డ్యూటీ వాడు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. కావాలని సిఏ అని చెప్పేసి అతని మీద పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి మాట్లాడాడు మళ్ళా, ఎవరు అతను కొట్టింది మొన్న నరసింహారెడ్డి. ఎవడండి ఆ నరసింహారెడ్డి? నీకేం సంబంధం అండి? ఏ పార్టీలో ఉన్నాడండి అతను? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అతను పోయి బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతూ ఉంటే వాళ్ళు ఏమారో ఆపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్లు ఆపితే టిప్పర్లోని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే వాళ్ళు పోయి కేసు పెట్టరా? అంటే ఇతను పోయినసారి రౌడీయిజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? ఈ రకంగా అతను కూడా ఉన్నాడు లైవ్లో. రమణారెడ్డి అనే అతను కూడా ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు. అతను కూడా ఉండి ఇదిగో బళ్ళు ఆపుతారా ఏంటి అంట. నరసింహారెడ్డి అంటే పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోళ్ళు తోలాలి, అన్నీ తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ఒక పద్ధతిగా పోయేది ఇది. అతను అదిగోండి, అతను బెదిరిస్తా అతను చూడండి కొట్టి చొక్కా చించేసి అతను పెడితే వాళ్ళు కేసు పెట్టారు. అది మాకు అసలు ఐడియా కూడా లేదు. కేసు పెడితే కేసులో అతనికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అతను రిమాండ్కి పోయాడేమో. అతను అసలు నాకు విషయం కూడా తెలియదు. ఆయన మాట్లాడతాడు కావాలని పోలీసు వాళ్ళు ఆయన మనుషులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పైన చెప్తున్నాడు. ఆయన మనుషులా వీళ్ళు? ఏమంటే కొంచెం అన్నా వయసు వచ్చిన తర్వాత అదేమంటే 5 సార్లు అనేది కాదు. వయసు వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి వింటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అవసరం. మన తీసుకెళ్ళి లింగారెడ్డి అని అతను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి పోతాడు. ఎవడండి లింగారెడ్డి? లింగారెడ్డి అనే అతను ఫేక్ చనిపోయినది కూడా రాజుల వాళ్ళ స్థలం అయితే దాన్ని కబ్జా చేస్తే ఆ ఫేక్ అది కూడా తీసుకొని అతను వస్తాడు. డెత్ సర్టిఫికేటే చేస్తాడు అతను కబ్జా చేసి. అతన్ని తీసుకొని పెద్ద మనిషి వస్తాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఈరోజు రెచ్చగొడితే మళ్ళీ మనం మాట్లాడతాం, ఏదో ఒకటి మళ్ళీ క్రాషెస్ రావాలి. ఇప్పుడు ఇది మన రాష్ట్రం అంతా ఇది ఒక చర్చ అవ్వాలి, మీడియాలో అంతా ఇవన్నీ రావాలి. మనం మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది, ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండి మనం ఏదన్నా ఇప్పుడైనా ఫ్రెష్గా ఏదైనా జరుగుంటే నువ్వు మాట్లాడితే సరే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. నేను చైర్లో ఉన్నాను కాబట్టి అన్నీ పోయినసారి మాట్లాడేదే. ఇసుక అంటాడు. ఇసుక నేను క్లారిటీగా చెప్పా, ఫ్రీగా నీ ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఫ్రీగా వేయలేదంటాడు. అసలు ఇతనికి సబ్జెక్ట్ తెలుసా నేను అడుగుతున్నా. అసలు జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఇసుక రీచ్ లేని దగ్గర అంతా కూడా ఇసుక ఎక్కడ దొరుకుతుందో అక్కడ రీచ్ పెట్టారు. ఆ రోజు అఫీషియల్గా కెమెరాలు పెట్టి టెండర్లు వేశారు.
టెండర్లు వేసిన తర్వాత టెండర్లో కాయిన్లో కంపెనీలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అలాట్ చేశారు. మనకి రీచ్ నెల్లూరు ఇచ్చారు. నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కింద రేట్ ఫిక్స్ చేసింది, గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఈరోజు గిద్దలూరుకి అదే పరిస్థితి, మార్కాపురం అదే పరిస్థితి. కొండేపికి జరుగుమల్లి ఉంది కాబట్టి జరుగుమల్లి పెట్టారు, కందుకూరుకి ఉంది కాబట్టి కందుకూరుకి పెట్టారు. లేని దగ్గర రీచ్కి పెట్టారు, రీచ్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు పెట్టారు. అది తెలియదు. ఫ్రీ అన్నారు, ఇసుక దోచుకుంటున్నారు. ఎవడు దోచుకున్నాడు? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడి జనాల్ని మాయ చేసి ఏదో నువ్వు చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోవటం నిన్నేమనాలో నాకు తెలియదు. అది నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీయ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా. వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ 2 నెలలకు వస్తాడనమాట. వచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, పక్కన ఎవడో ఇస్తాడు, అయ్యే మళ్ళీ రిపీట్గా మాట్లాడేది. దాంతో ల్యాండ్ కబ్జాలు తెగ ఆయనకు ఫోన్ చేస్తున్నారన్నారు. నేను పోయినసారి కూడా క్లారిటీ ఇచ్చాను. ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. ఆయన నేను ప్రూవ్ చేయాలంటే చాలా ఉన్నాయి అంటున్నాడు కదా, నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉన్నా, ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవడికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నాను, నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా. అదే, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏం తెలియకుండా పెట్టకుండా ఆడ బళ్ళు ట్రాక్టర్లు తోలుతున్నారు. పాపం నువ్వు చేసే పనులు, ఎదవ పనులు అన్నీ చేసి ఇవాళ పాపాలు గుర్తొచ్చినాయా? ఎంతమంది దగ్గర ఏం చేసావు? అవి చెప్పరా అంటే అవి చెప్పడం చేత కాదు. మళ్ళా ఇదే చెప్తాడు, ఇసుక అంటాడు, మద్యం అంటాడు, మద్యం అంటాడు, మందు. అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా. ఏమో మళ్ళీ అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. పొద్దుగుకులు ఇతను మాట్లాడిన దాని మీద నేను మాట్లాడటమా? ఏమా పని లేదా? ఇసుకది కూడా నేను క్లారిటీగా చెప్పాము. లిక్కర్ది మనకి ఎన్ని షాపులు ఉన్నాయి? లిక్కర్ షాపులు వచ్చేసి మొత్తం 28 షాపులకి టెండర్లు వేశారు. ఏమండి, నేను సిండికేట్ చేయాలి అనుకుంటే 28 షాపులతో మాట్లాడి నేనే సిండికేట్ చేయలేనా? అదే నేను అనేది, 28 షాపుల్లో నేను సిండికేట్ చేయాలని అనుకుంటే చేయలేనా? ఆ రోజు టెండర్లు ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా తీస్తే 9 షాపులు వచ్చినాయి. తర్వాత మార్కాపురంలో గౌడ్ షాపులు 2 ఉంటే 3 ఇచ్చారు. ఇవాళ 12 షాపులు తీస్తున్నారు. అంతా పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట. రాత్రిపూట ఒకటి వచ్చంట నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతాడంట. సిగ్గుండాలి. వయసు పెరిగింది నీకు. బుద్ధుండి మాట్లాడుతున్నావో ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవయ్యా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చి ఏమి ఇచ్చాడో చూపించు. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడేది, వచ్చేది అబద్ధాలు ఆడేది? వయసు కన్నా విలువ లేకుండా పోతుంది నీకు. అదే నాకు అర్థం కావట్లా. మాట్లాడు. ఎవరన్నా ఉంటే ఇదిగో పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో ఇతను ఇచ్చాడంట అని చెప్పి మాట్లాడించు. నేను తప్పు చేస్తే కదా. నీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లిపోతానంటే ఊరుకొని ఉంటారనుకున్నావు ఏంది? లేకపోతే ఆయన చూసి నేను భయపడతానా? ఇలా చూస్తాడు అయితే ఎలా చూడాలేంటి? ఆయన పోయినసారి ఉన్నప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, పోయినసారి నేను ఇట్లాంటి చేసే శాస్త్రాలన్నీ నేను పట్టించుకొని ఉంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టాలి. లాస్ట్ 5 గవర్నమెంట్లో ఈయన చేసిన పనులకి నేను మా పార్టీ వాళ్ళు మా ప్రోగ్రామ్స్ మా పద్ధతిలో నేనున్నాను.
పోయినసారి మొత్తం గవర్నమెంట్ షాపులు అయితే గవర్నమెంట్ షాపులన్నీ కూడా చేసి అన్ని దగ్గర అయితే 1.5 కోటి పడితే మన దగ్గర 30 లక్షలు రికార్డ్ బార్లు 30 లక్షలతోటి ఒంగోలు ఒక్కటే తక్కువ రేటు, మిగతా అన్నీ 1.5 కోటి. ఇక్కడ ఎందుకు ఆగింది? ఇతను 50 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటే పుత్రరత్నం ఉన్నాడు కదా, అతను అంటే అసలు ఇతనికి ఇంకా అతను చేసేవన్నీ పనులు అట్లాంటివి అప్పుడు చేసింది. అతను గంజాయి, అతను వచ్చేసి 50 లక్షలు ఏంది 1.5 కోటి కావాలని చెప్తే 2 కోట్లు తీసుకొని షాపులు ఇప్పించాడు అందరికి. షాపులు బ్రాందీ షాపులు బార్లు రమ్మను. కొడుకు మీద అంటే వేస్తానే ఉంటాడులే, నోరు తెలిసి అబద్ధాలంటే కొడుకు మీద ఒట్టు అని నాకు తెలిసే నేను వచ్చినప్పటి నుంచి చాలాసార్లు చూసా ఆయన చేసిన పాపాలకి. వెళ్దాం రమ్మను, కాణిపాకం గుడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామో రమ్మను, ఒట్టేసి మాట్లాడదాం. మాకు లిక్కర్లో ఎవడన్నా ఇచ్చాడేమో రమ్మని చెప్పు. వేగ్గా మాట్లాడితే మర్యాద కాదు అని చెప్తున్నాను నేను. మళ్ళా కూడా తోటకూర వెంకట్రావు అంట చనిపోయాడంట, సిగ్గుండాలి మాట్లాడాల్సిందే. తోటకూర వెంకట్రావుకి 3 నెలలు కరెంట్ ఆపేస్తే జనరేటర్ మీద నడుస్తా నా దగ్గరికి కూడా వచ్చి బాధపడ్డాడు. ఏందండి దుర్మార్గుడికి పనిచేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని. వాళ్ళని సర్వనాశనం చేసేదాకా నిద్రపోకుండా ఆ పిల్లోడికి టికెట్ ఇస్తానని చెప్పి వాళ్ళ కొడుకు లాస్ట్కి టికెట్ ఇకపోతే అతను నిలబడి ఇండిపెండెంట్గా కోర్టు తగలేసుకున్నాడు. అది వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వచ్చి చెప్పారు, బాధపాటు ఏడుస్తా. టెంకాయ కొట్టి కాపు భవన్కి చేసి ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేస్తే కాపు భవనే కట్ల. ఈరోజు కాపుల మీద ప్రేమ వచ్చేసి వాళ్ళకి మళ్ళీ మేయర్ అంటాడు. ట్రిప్పుకి ఒకడికి చెబుతాడు మేయరు, ఈసారి నువ్వే మేయరు, ఈసారి నువ్వే మేయరు, 30 సీట్లు ఇప్పిస్తా. ఎవడండి ఇప్పించేది? ఎందుకు ఇట్లా వేగ్గా మాట్లాడేది జనాలతో? మాకు ఎవడండి ఇప్పించడానికి? అసలు అతని పోస్ట్ ఏంది? అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవాళ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూర్చుంటారు, వాళ్ళ పైన మాట్లాడతారు. మాట్లాడుకొని ఒక కమిటీ వేస్తారు, ఎవరెక్కడ ఇవ్వాలి ఏం చేయాలనేది ఒక డెసిషన్కి వస్తుంది. ఈ రోజుకి మేము మాట్లాడే ఉంటండి ఎన్ని సీట్లు వస్తుంది, ఎవరిని పెడతాం, ఏ క్యాస్ట్ వస్తుంది. వచ్చినప్పుడల్లా వేగ్గా ఎవరిని పడితే వాడిని లేపేది, నీకు అనేది, వాళ్ళ దగ్గర పోయేది కుళ్ళు తినేది. ఒక పెద్ద ఇతను తోపు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భోజనాలు పెట్టడం, ఆడ ఒక పెద్ద సందడి అనమాట. వచ్చేసాడు మేరే అయిపోయినట్టే. ఎందుకంటే పోయినసారి చూసాం కదా, ఏది ఆ రోజు నీళ్ళు ఇస్తున్నానని చెప్పి జీవో రాకముందే వాళ్ళ ఊరేగాడు అమృత్. 5 ఏళ్ళు వస్తానే ఉండింది అది. ఇతనేమో టాప్ మీద ఉండి ఎట్టెట్ట ఊపుతా అమృత్ తెచ్చినట్టే చేశాడు. ఈరోజు అమృత్ది మన టైంలో మనం అయిపోయి ఈరోజు పని స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత ఏమైతే ప్రామిస్ చేసాం ఒంగోలు వాళ్ళకి మంచినీళ్ళు అనేది శాశ్వతంగా పరిష్కారం చేసాం. ఏం చేశారని చెప్పేసి మాట్లాడటం కాదు. ఇది కావాలన్నా కూడా ప్రూవ్ చేస్తాం. 2 కోట్లు ఇచ్చారో లేదో, ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా తెలుసు అందరినీ కలిపి. మా వెంకట్రావు చనిపోయాడేమో, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకొక అతను కూడా చనిపోయాడు అనుకుంటా, లిక్కర్ బిజినెస్ చేసే అతను. ఇంకోటి కూడా హెచ్సిజే దగ్గర ఆయన లేదా, ఆయన మాట్లాడింది, ఆయన దగ్గరుండి కొట్టించారు. పాపం వాళ్ళందరినీ లేపేశాడు, రాత్రిపూట కొనుక్కున్న వాళ్ళని కూడా లేపేశాడని మాట్లాడతాడు అతను. మరి ఏమాయో ఏందో నాకు అర్థం కాదు అసలు. ఆయన ఎంతమంది పాపం కష్టపడి కొనుక్కొని ఆస్తి కూడబెట్టుకుంటే వాళ్ళని లేపి ఈయన కబ్జాలు చేపించి కూర్చోబెట్టి మధ్యత్వం చేపించి, ఇదిగో 6 కోట్ల రూపాయలు ఉంది, నీకు 20 లక్షలు ఇస్తాడు, నీకు 20 లక్షలు ఇస్తాడని చెప్పేసి చేసిన పెద్ద మనిషి ఇతనంట. వాళ్ళని పాపం తెగ బాధపడిపోతున్నాడు ఇప్పుడు. ఒంగోలు అంటే ప్రజలంటే అంత ఇష్టం అంట. ఒంగోలు ప్రజలకి ఆయన ఏం చేశాడు, ఈ 5 టర్ములో ఏం పని చేశాడు, ఆయన ఏ విధంగా ఉండేవాడు, ఆయన పద్ధతులు ఏంటనేది ఇవాళ ఒంగోలు ప్రజలకు మనం చెప్పవలే. అన్నీ తెలుసు కాబట్టే 35 ఏళ్ళ మెజారిటీ నాకు ఇచ్చారు. నువ్వు తల కింద పెట్టి కాలు పైన పెట్టినా కూడా నీకు ఇంకా మెజారిటీ రాదు, నీకు అంత సినిమా ఇంకా రాదు. నేను గెలిచినప్పుడే చెప్పా. ఎందుకంటే చేసిన విధానాలు, చేసే పనులను బట్టి ఎవరైనా కూడా మా పక్కన ఉండేవాళ్ళు, పార్టీ వాళ్ళు ఎవరైనా అసంతృప్తి ఉండి నాకు ఈ పని కాలేదనేది ఏమన్నా మాట్లాడచ్చు, తప్పు కాదు అది. అంతేగాని చేసే విధానాల్లో తప్పు రాకూడదు.
మనం ఇవాళ ఉన్న రాజకీయాల్లో లేకపోయినా కూడా పలానా టైం ఈ పనులు జరిగినాయిరా, పని చేశారా, మనకి ఇదిగో ఈ పని జరిగింది అనేది ఉండాలని, శాశ్వతంగా చేయాలి, ఒంగోలు బాగుండాలి అనే ఉద్దేశంతో నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. నేను ఏ విధంగా పని చేస్తున్నానో అందరికీ తెలుసు. వచ్చేదనో బురద జల్లేదనో ఏదో విధంగా అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అని వేగ్గా మాట్లాడేది కాదు. దాని దగ్గర ఈ ఎస్సీ దగ్గర కూడా ఇవాళ కూడా మళ్ళీ మాట్లాడాడు. నేను పోయినసారి క్లారిటీకి ఇచ్చా, అది పట్టా ల్యాండ్, అది ఎవరో పోయి ఆక్యుపై చేసుకున్నారు. దాని రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడికి పోయేసి రెవెన్యూ వాళ్ళే కూడా వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, అసలు ఆ స్థలం వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు, సార్ మమ్మల్ని లేపేశారు అంటే, మీకు ఇంకో దగ్గర పట్టాలు ఇస్తామమ్మా, మీరు ఎందుకు అట్లాంటి దగ్గర ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే కదా అని చెప్పి నేను చెప్పి పంపించాను, అంతే తప్పితే వాళ్ళు ఎవరో తీసిన వాళ్ళు కూడా నాకు అసలు తెలియదు. ఎవడో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పమని, అయితే అక్కడ నాకు ఏదైనా ఇచ్చారో వాళ్ళు చెప్పమను. ఎందుకంటే ఇట్లాగా ప్రజలకి కావాలని వచ్చి కూర్చొని ఏదో ఒకటి కావాలని మాట్లాడటం అది మర్యాద కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ముస్లిమ్స్ అతనిది బుడే సాహెబ్ వాళ్ళందరూ, అదిగో మా ఇతరున్నాడు కదా ఫరేజ్ భాయ్ ఉన్నాడు, వాళ్ళు నా దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నా కాడికి వచ్చారు. నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు, అన్నదమ్ములంతా. ఏమండి, ఫోర్జరీ సిగ్నేచర్ అయ్యింది, తప్పు జరిగిపోయింది, అది నన్ను అరెస్ట్ వారెంట్ అయిపోయింది, వాళ్ళని పిలిచి ఏదో ఒకటి చేయండి సార్, నాకు ఇబ్బంది అయిపోద్ది, మేము మా స్థాయిలో మేము జైలుకి పోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అతను మాకు వచ్చి నన్ను అడిగాడు. అప్పుడు వాళ్ళని పిలిపించుకొని ఏదో ఒకటి పోనీ పెద్ద ఆయన రా, వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి పంపించా. దానికి నాకు 1 ఎకరా ఇచ్చారంటాడు, దుర్మార్గుడు. మనిషి అనుకోవాలా, నోరు అనుకోవాలి, అది ఏమో ఎకరాల కోసమని వాళ్ళు ఇచ్చే 10 రూపాయల కోసం చూసేవాడినా నేనేమన్నా. అతన్ని కూడా రమ్మన్నా నేను, వాళ్ళ కొడుకు ఎవరికో బాగలేదంట, పోయి అతన్ని అడగమను, ఎకరా ఇచ్చేది ఏంది, నాకు సిగ్గు లేదా మాట్లాడటానికి? సిగ్గు ఉండాలి అసలు ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఏదన్నా అలా 5 సార్లు గెలిచాను అంటాడు. ఏమో సిగ్గు, అసలు నీకు ఎట్ట ఓట్లేసారో నాకు అర్థం కావట్లా. 5 సార్లు నిన్ను బాగా ఇరగదీశాడని ఒక రోడ్డు అన్నా, ఒక్క పని చేశాడంట 5 ఏళ్ళు. ఎంతసేపటికి పొద్దున్న లేవటం, వచ్చిన వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వటం, పోయి ఆడుకోవటం తప్పితే. కొత్తపట్నం 2 కిలోమీటర్లు ఎట్లానే ఉంది ఈ రోజుకి. వాళ్ళకి 600 ఓట్లు వస్తుంది మోటుమాల. 600 ఓట్లు వాళ్ళకి రోడ్డు వేసిన పాపాను పోలా, వాళ్ళకి 600 మెస్ వస్తుంది ఎప్పుడు అక్కడ ఆ ఊర్లో. దాంట్లో కూడా చేయలే. మొన్న నేను వేయించాను ఆ రోడ్డు. ఇక్కడ క్విజ్ కాలేజీ రోడ్డు వాళ్ళు వెళ్ళాలి కట్టాడు కదా, ఎలగబెట్టాడు కదా, దాన్ని కూడా ఏదో మాట్లాడతాడు, మట్టి మాదని. అది కూడా చెప్తున్నా, ఆయనే చెప్పాడు కదా 20 సెంట్లో 22 సెంట్లో ఉందని గవర్నమెంట్ ల్యాండ్. 20 సెంట్లు నాకు అట్లా వెంగముక్కలపాలెం వాళ్ళు అంతా అడుగుతున్నారు కమ్యూనిటీ హాల్ కావాలని. ఆ 20 అడుగుల్లోనే శాంక్షన్ చేపిస్తాను కమ్యూనిటీ హాల్ కూడా. ఆ 20 అడుగుల్లోనే పెట్టేసి రేపు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ చేపించేసి 1 కోటి రూపాయలు పెట్టి మనకు అక్కడే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను. అంటే వేగ్గా మాట్లాడటం, వేగ్గా మాట్లాడేది అది మాకు చేత కాదు. చెప్పింతాం, చేస్తాం, అంతవరకే. అది కూడా కమ్యూనిటీ హాల్ కడితే అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అది కూడా ఎవరి దగ్గరికి వెళ్తాడో కూడా చూస్తాం. అది కూడా చట్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా చేసుకోవచ్చు. దానికి సపరేట్గా లైన్ లాగాడు, సపరేట్గా వాటర్ లైన్ లాగాడు దానికి. మళ్ళీ నేనేం చేశానని మాట్లాడతాడు. 40 కోట్లు పెట్టి మట్టి దోలేడు. మళ్ళీ అదేమంటే అది మాట్లాడతారంటే మేము మట్టి దోలేని అంటాడు. ఇలా ఏఎంఆర్ఓలకు ఇచ్చారు, మట్టి కానీ గ్రానైట్ కానీ అన్నీ ఏఎంఆర్ఓలకు ఇచ్చారు. నేను మనం సీఎం గారికి చెప్పా, ఏఎంఆర్ఓ వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది సార్, అది మట్టి. అదేవిధంగా ఎవరిని ఇంటికి తీసుకొని పోతుంటే బళ్ళు ఆపేసి అన్నీ ఇబ్బంది వస్తుంది, ఒకసారి ఆలోచించుకోని చెప్పి నేను మొన్న పోయినప్పుడు మాట్లాడేసి వచ్చా. ఎందుకంటే బయట గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి. దానికి మట్టి అంటాడు మళ్ళా. ఇంకా ఏం మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు. 3 సార్లు నీళ్ళు తాగుతా మాట్లాడా. మళ్ళా మాట్లాడతా మర్చిపోయా. కొత్తపట్నం అంటే కొత్తపట్నంలో అంటే రాజకీయాల్లో ఉంటే మేము కొనకూడదు, రాజకీయాల్లో ఉంటే మేము వ్యాపారాలు చేయకూడదు. నేను సొంత డబ్బులు పెట్టి నేను 25 ఎకరాలు ఆడ కొత్తపట్నంలో తీసుకుంటే 50 లక్షలు పెట్టి తీసుకుంటే, రాజుపాలెం కాదండి, పల్లిపాలెం దాటిన తర్వాత వచ్చేది ఈత మొక్కల దగ్గర. అక్కడ ఆయనకేం తెలుసు, వేగ్గా మాట్లాడటం తెలుసు, అబద్ధాలు చెప్పేదనో జనాల వల్ల ఆయన చెప్పిందే నమ్ముతారన్నట్టు జనాలు నమ్మటానికి వస్తాడనమాట. వచ్చి ఒక బిస్కెట్ వేసి
అందరిని ఎట్టెట్ట అనేది పోతుంటాడు అనమాట. రాజుపాలెం దగ్గర నేను కొనుక్కున్నానయ్యా, నువ్వు కొనుక్కోకూడదా? అంటే మేము మాకు వ్యాపారాలు లేవా, మేము చేసుకోకూడదా? నీకేంది అసలు నాకు అర్థం కాల. ఒక రైతు దగ్గర అవును లేట్ అయ్యిద్ది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది నేను, చేసుకుంటాం. అప్పుడు లేట్ అయితే 4 రోజులు ఆగి చేస్తాం, ఏమవుతుంది? నీకేంది అంట నా బాధ. నేనేమైనా కబ్జా చేశానా? రైతుల దగ్గర ఏమైనా కబ్జాలు చేసేమన్నా నేను ఇబ్బంది పెట్టానా? లేకపోతే వాళ్ళని బెదిరించామన్నా నేను చేసుకున్నానా? నీట్గా అగ్రిమెంట్ రాసుకున్నాం, 25% ఇచ్చాం, ఏ రేట్ అని మాట్లాడుకున్నాం, అన్నీ చేసాం. కాకపోతే 2 నెలలు లేట్ అవుద్ది అనుకో, లేట్ అయిన తర్వాత దానికి కాంపెన్సేషన్ ఇస్తామో, లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటే పర్లేదు సార్ అంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంతేగాని మేమేమైనా కావాలని మీరు ఇంతే ఇవ్వాలని చెప్పేసి మేమైనా బ్లాక్మెయిల్ చేసామా? ఇక్కడ ఉన్నాడు నాగేశ్వరరావు ఉన్నాడు, నాగేశ్వరరావుని అడగండి. అతను విల్లాస్ ఉంది కదా, విల్లాస్లో ఒక రోడ్ ఫేసింగ్ ఇతను 40 సెంట్లు ఉంటే 40 సెంట్లు అతను తీసుకుంటే అతన్ని ఈ పెద్ద మనిషి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ కూర్చోబెట్టి మర్యాదగా ఇస్తావు అని చెప్పేసి ఆయన దగ్గర రాపిచ్చారు. పాస్బుక్లు కూడా ఇప్పుడు ఆయన పేరు మీద. ఏం చేయాలి? మళ్ళీ ఆయన అంట నాకు నువ్వు ఎంత ఇచ్చావా, నాకు రోజు లెక్కలు డబ్బులు ఇస్తున్నావు నాకు అన్నా.